స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరిలోని తమ ఇంట్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను పూలతో అలంకరణ చేసిన అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ మొక్కలకు నీళ్లు పోశారు. ఆ తర్వాత పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో మంత్రి పల్లె ప్రగతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్లో భోజనాలు పెట్టకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై ఖాళీ ప్లేట్లతో వర్సిటీ విద్యార్థులు కూర్చున్నారు. జీతాలు రాలేదని, హాస్టల్ సిబ్బంది వంటలు చేయలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్ ఇండియా పేరుతో అక్రమ మందుల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లేబుల్ లేని డేట్ ఎక్స్పైరీ మందులు నిల్వ చేసినట్లు గుర్తించారు. కోటి రూపాయల నకిలీ మందులు సీజ్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్లోని విస్తార కౌంటర్కు ఎదురుగా ఉన్న డిపార్చర్ లాంజ్ లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. కాసేపటికి ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ప్రయాణికులు, దుకాణదారులు సకాలంలో స్పందించడంతో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. సామర్థ్య పరీక్ష చేయించుకొని స్కూల్ బస్సులు రోడ్డుపై తిరిగితే సీజ్ చేసి జరిమానా విధించడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా నందు 722 స్కూల్ బస్సులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 500 బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కారును ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ ఢీ కొట్టింది. యూటర్న్ తీసుకుంటున్న కారును మద్యం మత్తులో ఉన్న యువకులు బైక్ తో ఢీ కొట్టారు. మడకసిర పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. మంత్రి రజనీ అండదండలతో ఆమె కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. ఒలింపిక్స్ లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని, 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ గా నిలిచే అవకాశం ఉందని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా పెద్దపాలెంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 పూరీలు దగ్ధమవ్వగా ఇంట్లో నిద్రిస్తున్న ఏడాది చిన్నారి సజీవ దహనమైంది. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలను వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కాకినాడ జేఎన్‌టీయూ కే వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. కాకినాడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన బ్లడ్ డొనేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బాసర ట్రిపుల్-ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, మొన్న జరిగిన విద్యార్థి మృతిపై కమిటీ వేశాం, విచారణ కొనసాగుతోందన్నారు. వచ్చే 25 ఏళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని, ఖచ్చితంగా మార్పు తీసుకువస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, ఈసారి కులాలను చూడకండి, మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడండి, జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉంటుందని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. నాగర్ కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారవుతుంది. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దిమ్మెను పగలగొట్టడంతో పాటు తెదేపా నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన వైకాపా దోషులను వెంటనే అరెస్టు చేయాలని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. దివ్యాంగుల వివాహ కళను సాకారం చేసేందుకు ఆశ్రయ వికలాంగుల సమైక్య సంఘం కృషి చేస్తుందని సమైక్య ప్రెసిడెంట్ పెనుపోతుల సురేష్ కుమార్ తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో గల కళ్యాణ మండపంలో ఆశ్రయ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో సామూహిక వివాహాల కార్యక్రమం జరిగింది.
రక్తదానం వలన కొందరు నిండు ప్రాణాలను కాపాడడంతో పాటు రక్తదానం చేసే వారి ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు, భయాలకు గురికావద్దని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులైన యువత రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీతో రైతుల్లో నూతనోత్సాహం కనిపించిందన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాయుడుపల్లెలో యువగళం పాదయాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించామన్నారు. దీనికి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. హిందువుల ఆరాధ్య దేవుళ్లుగా ప్రతినిత్యం పూజలు అందుకునే దేవతామూర్తుల విగ్రహాలను మరుగుదొడ్ల ముందు పెట్టడం దారుణమని బీజేపీ నాయకులు విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న సులాబ్ కాంప్లెక్స్ ముందు హిందూ దేవుళ్ల విగ్రహాలు పెట్టడం దారుణమని బీజేపీ నాయకులు రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ భరత్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదవశాత్తు శారదా నదిలో పడి విద్యార్థి మృతి చెందాడు. యలమంచిలి నెహ్రూ నగర్ కు చెందిన గుండె నగేష్ తో పాటు మరో 5గురు సోమలింగపాలెం శారదా నది గ్రోయిన్ వద్ద స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు యలమంచిలి రూరల్ ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.